హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పిల్లల కోసం స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మసాలా బొరుగులని పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేసేస్తారు. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా పల్లీలను వేసేసుకొని ఫ్రై చేసేసి, నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకున్నానండి. ఈ విధంగా ఆయిల్లో కలుపుతూ పల్లీలని వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి బొరుగులను తీసుకున్నాను చూడండి. ఈ విధంగా ఒక బౌల్లోకి బొరుగులను తీసి పెట్టుకోండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని ఇందులోకి ఆయిల్తో సహా వేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఈ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు, అలాగే సాల్ట్ని కూడా వేసేసుకోండి. సాల్ట్ని చూసి వేసుకోండి. ఆల్రెడీ మనకి బొరుగులు ఉప్పుగా ఉంటాయి కదా. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ మరియు సాల్ట్ని వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసాం కదా, సో బొరుగులకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుందండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా టమాటో ముక్కలను కూడా వేసేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు